అహంకారమే అసలు శత్రువు. ఈరోజు కథ చూద్దామా? ఒకసారి ఒక సింహం అడవిలో నుంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి. సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది. అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా? కాస్తైనా హుందాతనం ఉండక్కర్లేదా? మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగాయవై కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ ఉఫ్ అంటే ఎగిరిపోతారు. కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు. మీతో నాకేంటి? మృగరాజునైన నన్నే ఎదిరిస్తారా మీరు అని కోపంగా అన్నది ఆ సింహం. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది ఆ సింహం. చెదపురుగులకు చాలా కోపం వచ్చింది. ఎలా అయినా ఈ సింహం పట్టు చూడాలని తపన పడ్డాయి. ఆ సింహం పొగరు అణచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. అప్పటి నుంచి కనిపించిన చెట్లను మొక్కల్ని పట్టాయి. చూస్తుండగానే కుందేళ్ళు, జింకలు, దుప్పుల్లాంటి జంతువులకు ఆహారం దొరకకుండా చేశాయి. దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరో చోటకు వెళ్ళిపోయాయి. సింహానికి కావాల్సింది చిన్న చిన్న జంతువులే కదా. వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం అవాక్కయింది. తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. గత్యంతరం లేక మరో అడవిలోకి అడుగుపెట్టింది. చెదపరుగులతో పెట్టుకుంటే ఇంతేనని దానికి అర్థమైంది. తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు మంచి ఆహారం దొరుకుతుందని, ఈ అవస్థ ఉండేది కాదు కదా అని అనుకుంది. ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా ప్రవర్తించకూడదని, వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది ఆ సింహం. మనం కూడా అంతే, అహంకారం ఉండకుండా మంచి మనసుతో